మేము ఎక్కడున్నామో తెలుసా? చెరువు కాడ ఉన్నాం ఫ్రెండ్స్. చెరువు చాలా బాగుంది. మా పాప బాగలేదని తీసుకెళ్ళాం. అగా మా బుడ్డోడైతే బిస్కెట్లకే పడ్డది, వానికే పడ్డది. ఎప్పుడు కాకిలక బిస్కెట్ కావాలి, బిస్కెట్లు కావాలని అడుగుతూ ఉన్నాడు. పాప కోసం తీసుకెళ్ళాము. తీసుకెళ్తే ఆమెకు జ్వరం వచ్చింది, మాకు తెలియదు కదా. బాగుందని వెళ్తే జ్వరం వచ్చిందని తెలిస్తే తీసుకొని వచ్చేసినాం. ఇక మా వాడని కాకిలకు అరుస్తూనే ఉన్నాడు. ఇక అరుస్తూ నాకు ఇవ్వు అని. ఇక ఇట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్ చెరువు. ఇక చెరువు పక్కలకి వెళ్ళి తిరుగుకుంటా చూస్తున్నాము. మా హస్బెండ్ అటు నుంచి తిరుగుతుండు గుట్ట పక్కలకి వెళ్ళి. మేమేమో ఇక్కడ ఉన్నాము. మామూలుగా బిస్కెట్లు కావాలని అరుస్తూ ఉన్నాడు. అటు నుంచి వస్తుండు. బాగుంటుంది చల్లగాలి. ఆడికి నల్ల మేఘాలు మొత్తం కమ్మేసినాయి. ఇక మేము సిటీ ఎప్పుడు పోతామో ఎందాక చేరుతామో తెలియదు, కానీ మబ్బులైతే గమ్మినాయి. మొత్తానికైతే మేము అక్కడ ఉన్నాము. ఇక మా సార్ వచ్చిండు. ఇంకా ఆయనకు తుమ్మబంక అంటుకున్నట్లు ఒక క్రికెట్ అత్తుకున్నది. ఆ క్రికెట్గా ఎక్కడ పోయినా వదలదు ఫ్రెండ్స్. ఇక ఒకటే ఫోన్లు వాళ్ళు ఏడుకో విన్నామా ఆయనను మనశ్శాంతిగా నేను ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక మా అత్తమ్మ ఇక్కడ కూర్చోడానికి, పిల్లలకు స్నాక్స్ తినిపించుకోవడానికి బాగుంటుంది. చూడడానికి చాలా బాగుంది. మంచిగా. ఇక మా పాప చూడండి ఏడుస్తుంది. వీడియో చూసి నేను నవ్వుతుంది, వీడియో తీయకుండానేమో ఏడుస్తుంది. ఇక చూడండి ఎట్లా అయిపోయిందో హాస్టల్కి పోయి. చేసాము అక్కడ కూర్చున్నాం, కాసేపు బిస్కెట్లు తిన్నాము. చెరువు అంతా ఎండిపోయింది, కొన్ని నీళ్ళున్నవి. ఇక కాసేపు కూర్చొని ఆమెను అక్కడెక్కడ కొంచెం హాస్టల్లో ఉండి గాలి బయటికి వెళ్తలేదని చెరువు కడుక్కోయి గాలి అక్కడిక్కడ తిరిగేసి వచ్చేసినాము. మంచి అనిపించింది. ఇక మా సార్ చూడండి ఇక క్రికెట్ గోలనే. ఇక చూడండి ఎట్లా క్రికెట్ మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు. ఫోన్ చేస్తూనే కదా. నల్ల మేఘాలు కమ్ముకొని వర్షంలోనే వచ్చేసినాము. ఫుల్ వర్షము, చాలా వర్షము. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తలేరు వీడియోలు. లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మా బుడ్డోడైతే బిస్కెట్ల కోసమే కొట్లాడుతుండు. బాయ్.